జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఏదో అదుర్స్ సినిమా అనుకుంటా. సినిమాలో ఏదో ఒక డైలాగ్ ఉండదు, నీకు మదం ఎక్కి ఆడడంలే కానీ ఆల్రెడీ బుల్లెట్ దిగి ఛాన్స్ అయిపోయింది అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్తాడు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. ఆ విధంగా మనకు స్వార్థంతో కళ్ళు మూసుకొని పోయి మదం ఎక్కిపోయి స్వార్థంలో మునిగి తేల్తా మనకు ఆడడంలే కానీ మన చుట్టూ పరిస్థితులు అయితే పూర్తిగా ఉల్టా అయిపోయినాయి. మనకు ఏ మాత్రం కూడా అనుకూలంగా లేవు. అర్థమవుతుంది మీక? ఏడ చూసినా ఎక్కడైతే ఈ జాంబిగాళ్ళ జనాభా ఎక్కువ ఉంటారో అక్కడల్లా వాళ్ళ డామినేషన్ జరుగుతుంది. మొత్తం మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా, అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కూడా వాళ్ళ మీద దాడులు ఇంకా రకరకాలన్నీ జరుగుతాయి. నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే సూర్యుడు చెప్పిందే చెప్తాడు అని అనుకుంటారు. కానీ నా బాధ, నా ఆవేదన మాత్రం చాలా మందికి అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావడంలే. సరే, ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ న్యూస్ మీకందరికీ తెలియజెప్పాలని, మీలో కొంతమందిలో అయినా కూడా కొంతవరకైనా మార్పు తీసుకురావాలని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ న్యూస్ అయితే మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ని ఎక్కడా స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా వింటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. నవసారి, ఇది ఒక నగరం పేరు. ఈ నవసారి నగరం ఏంటో తెలిసిన? గుజరాత్లో ఉన్నది. గుజరాత్లోని 9వ అతి పెద్ద నగరమే ఈ నవసారి నగరం. నిజానికి ఈ నవసారి నగరంలో ఒక వర్గం జనాభా ఎక్కువగా ఉంటుంది. తెలుసు కదా ఆ వర్గం ఎవరో కూడా మీకు. అయితే ఈ నవసారి నగరం ప్రసిద్ధి చెందినటువంటి సూరత్ నగరానికి దగ్గరలోనే ఉండడంతో ఈ నవసారి నగరం కూడా కొద్దో గొప్ప అయితే అభివృద్ధి అయితే చెందింది. ఇక ఈ నవసారి నగరంలో దర్గా రోడ్ అనే ఒక పెద్ద ప్రధాన రహదారి, అంటే పెద్ద రోడ్డు ఒకటైతే ఉన్నది, అదే మెయిన్ రోడ్డు. ఈ దర్గా రోడ్డుకు ఒక పక్క వచ్చేసి ముస్లింలు, మరొక వైపు వచ్చేసి హిందువులు నివసిస్తూ ఉంటారు. సరే, మావులే, ఇವರು బతుకోవచ్చు, ఇబ్బంది ఏమిలే. ఇక రెండు వర్గాలకు కామన్గా ఉన్న రోడ్డు ఈ దర్గా రోడ్డు. అయితే మొన్న ఈ దర్గా రోడ్లో పార్కింగ్ విషయంలో ఏం తెలిసిన? పార్కింగ్ విషయంలో రెండు వర్గాలకు చెందినటువంటి రెండు కుటుంబాల మధ్య ఒక చిన్న తేలికపాటి గొడవ ఒకటి జరిగింది. అది కూడా పార్కింగ్ విషయంలో. ఇదేం పెద్ద గొడవ కూడా కాదు, చాలా చిన్న గొడవ. అది కూడా పార్కింగ్ విషయంలోనే. ఇంకా దీంట్లో ఏం వేరే విషయాలు ఏం లేవు. ఇక ఆ గొడవ జరిగిన తర్వాత నిన్న రాత్రి 150 నుంచి 200 మంది జాంబీగాళ్ళందరూ కూడా ఈ రాడ్లు, కట్టెలు ఇవన్నీ పట్టుకొని హిందువులు నివసించే కాలనీ మీద దూసుకొచ్చేసినారు. ఈ కాలనీలో ఉన్నటువంటి మొత్తం ఈ ఇళ్ళు, వీళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ ఉంటాయి కదా, వాటిలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. నానా రభసా సృష్టించారు. ఆ సమయంలో చాలామంది అంటే ఇప్పుడు ఈ పనుల మీద పోయే వాళ్ళు ఉంటారు, డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. వాళ్ళు చాలామంది మగవాళ్ళు కూడా లేరు. అంటే మగవాళ్ళు ఉన్నా లేకున్నా ఏ మాత్రం కూడా వీళ్ళు ఆలోచించలా. అంతే. ఇక అక్కడ ఉన్నది మహిళలని కూడా చూడకుండా వాళ్ళ ఇళ్లలోకి దూరి మరి నానా గోళ చేశారు ఈ జాంబీగాళ్ళు. హిందూ మహిళలను నానా బూతులు తిడతా వాళ్ళ ఇళ్లద్దాలను, తలుపులను అన్నీ కూడా బద్దలు కొట్టేశారు. అంతేకాకుండా హిందూ మహిళలను చీరలను చింపి వాళ్ళని చంపేస్తామని చెప్పేసి బహిరంగంగా బెదిరించారు. హిందువులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. ఇది తమ భూభాగం అని, అంటే ఇది మా ఏరియా, ఇది మాది, ఈ స్థలం అంతా మాది, ఇక్కడ హిందువులు బతకడానికి ఇక్కడ వీల్లేదు, అంటే ఇక్కడ హిందువులు ఉండడానికి వీల్లేదు, కాబట్టి ఆ కాలనీలో ఉన్న హిందువులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ అయితే జారీ చేశారు. అదే ఫత్వా అంటారు కదా, అది. దీంతో భయపడిపోయినటువంటి ఎవరు వీళ్ళంతా కూడా అప్పుడు దాకా స్వార్థంతో కొట్టిమెట్టాడుతా ఏదో రూపాయలు సంపాదించుకుంటే చాలులే, మన బతుకు మనం బతకొచ్చు, ఇబ్బంది ఉన్నది, మనం బతుకుతా ఏదో పిల్లల్ని చదివించుకుంటా వాళ్ళని ఏదో బాగా చూసుకుంటా ఉంటే మన భవిష్యత్తు అంతా కూడా బాగానే ఉంటుంది అనుకున్నటువంటి ఒక భ్రమలో బతుకుతా ఉన్నటువంటి ఈ సెక్యులర్ హిందువులంతా కూడా వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చారు. ఇక ఈ నవసారి నగర పోలీసులు మొత్తం కూడా అందరూ కూడా రంగంలో దిగిపోయినారు. అంతే. అప్పటి వరకు హిందువులను అది చేస్తామని, ఇది మా సామ్రాజ్యము, ఇది మా నేల, ఇది మా భూభాగం అని చెప్పి ఆగుతూ ఉన్నారు కదా, కారుకూతలకు వస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఎవరి జాంబిగాళ్ళు వాళ్ళందరూ కూడా దెబ్బతో అక్కడి నుంచి పారిపోయినారు పోలీసు వాళ్ళు వచ్చేటప్పటికి. ఈ పోలీసు వాహనాలు వచ్చేటప్పటికి వాటికి దొరకకుండానే పారిపోయినారు వీళ్ళంతా. ఇక పోలీసులు అక్కడ దాడి చేయడానికి వచ్చినటువంటి 200 మంది మీద కేసులు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. అంటే చూడండి, తమ సంఖ్యాబలం, అంటే వాళ్ళ జనాభా ఎక్కడైతే ఎక్కువగా ఉంటే ఇక ఈ జాంబీగాళ్ళంతా కూడా హిందువులను ఏం చేయడానికైనా కూడా రెడీ అయిపోతారు. మన రాయచోట్ల కూడా జరిగింది కదా, అంతే. అది రాయచోట్లైనా జరుగుతుంది, ఏడైనా జరుగుతుంది. ఏడ వాళ్ళ బలం ఎక్కువగా ఉంటే ఆడలా జరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యం లే. అసలు శాంతి భద్రతలో అదుపులో ఉండేటటువంటి గుజరాత్లోనే ఇటువంటి పరిస్థితి జరిగిందంటే, ఇట్లాంటి పరిస్థితి ఉన్నదంటే ఇంకా మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏందో మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికైనా హిందువులు ఆలోచించి కలగని మేలుకోకపోతే, వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే, వీళ్ళు కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండకపోతే ఈ జాంబీల నుంచి మనం కాపాడుకోవాలంటే చాలా కష్టం. మనం ఆ విధంగా ఐకమత్యంగా లేని అర్థమవుతుందా? దీనికి ఒకటే సొల్యూషన్, మనం ఐకమత్యంగా ఉండడమే. ఇకనైనా మనం నిజాలను తెలుసుకోవడమే, దానికి తగ్గట్టు మనం మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవడమే, లేకపోతే కష్టమే. అర్థమవుతుందా? అది న్యూస్ అయితే. ఇంక మీ ఇష్టం, నేను చెప్పేది అయితే చెప్పిన. ఇది నేను ఇంకొక మాట చెప్తున్నాయా, చాలా వరకు వాస్తవాలను మీ దృష్టిలోకి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా.
సరే ఈ ఛానల్ ఎన్ని రోజులు ఉంటుందో, దీని మీద ఏం చేస్తారో, ఎటువంటి కంప్లైంట్ చేస్తారో, ఏం పెడతారో ఇవన్నీ కూడా అనవసరం. నేను వీలైనంత వరకు నాకు తెలిసిన ముఖ్యమైన వార్తలు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నా. నా ద్వారా, ఈ ఛానల్ ద్వారా కొంతమందిలైనా కూడా మార్పు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నా. నా శక్తికి మించి నేను శ్రమిస్తున్నా. ఇంకా నిర్ణయం మీ చేతల్లోనే ఉండదు. నేను చేసేది నేను చేస్తున్నా, నా ప్రయత్నం అది. ఒక హిందూగా నా బాధ్యత అయితే నేను నిర్వర్తిస్తున్నా, ఒక భారతీయుడిగా. సరే, మీకు ఈ న్యూస్ నచ్చితే, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.